వెల్కమ్ టు బిగ్ టీవీ. జానీ మాస్టర్ షేక్ జానీ బాషా ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారిపోయారు. ఆయన ఒక లైంగిక వేధింపులు కావచ్చు, ఆయన నిన్నటి వరకు పోలీసుల నుంచి తప్పించుకున్న విధానం కావచ్చు, మరోవైపు ఆ, ఆయన ఈరోజు అరెస్ట్ కూడా అయ్యారు. అసలు ఈ కేసు టోటల్ గా సినిమా ఇండస్ట్రీని అంటే నిన్నటి వరకు కేరళలోన ఒక ప్రకంపన సృష్టిస్తే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో జానీ మాస్టర్ లైంగిక వేధింపులు అనేవి తనతో పనిచేసిన ఒక లేడీ కొరియోగ్రాఫర్ ని చాలా కాలంగా లైంగికంగా వేధిస్తున్నారనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఒకవైపు పోలీసులు దీనిపైన రేప్ కేసు నమోదు చేశారు, పోక్సో యాక్ట్ పెట్టారు. మరోవైపు ఫిలిం ఛాంబర్ దీనిపైన ఒక విశ్లేషణ అయితే చేస్తా ఉంది. దాన్ని అంటే ఏ విధంగా దాన్ని విచారణ చేయాలనేది చేస్తా ఉంది. దీనిపైన ముందుగా జానీ మాస్టర్ ని ఆయన ఏదైతే ఆ డాన్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నారో ఆ పదవి నుంచి ముందు ప్రాథమికంగా తప్పించారు. 90 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి కాబట్టి ఆ విచారణ తీసుకొసాగుతుంది. మనతో సీనియర్ విశ్లేషకులు అటుసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు నమస్తే. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, మీరు ఫాలో అవుతున్నారు జానీ మాస్టర్ సంబంధించిన ఒక ఇష్యూని, అలియాస్ షేక్ జానీ బాషా. ఎలా చూడాల్సిన అవసరం ఉంది? తెలుగు ఇండస్ట్రీలో చాలా కాలంగా, అంటే ఇప్పుడు కాదు, ఆ పాకుడు రాళ్ళు కాలం దగ్గర నుంచి అప్పటి నుంచి దీనిపైన అనేక మనకి వచ్చినాయి. కానీ చాలా కాలంగా కొంత దూరంగా ఉందనుకున్నాం. కానీ ఇప్పుడు జానీ మాస్టర్ తో తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రకంపనలు కనిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అంటే మీకు యాక్చువల్గాను లైంగిక వేధింపులు అనేటువంటిది ఈ సమాజంలో అన్ని చోట్ల ఖచ్చితంగా ఉందండి. అంటే ఏ శాఖలో ఉన్నా, ఏ ఉద్యోగంలో అయినా, ఆఖరికి వ్యవసాయ క్షేత్రాల దగ్గర నుంచి మొదలు పెడితే అంతర్జాతీయ స్థాయి మల్టీనేషనల్ కంపెనీల వరకు, నాటక సమాజాల నుంచి మొదలెడితే చలనచిత్ర రంగం వరకు, అసలు ఏ రంగంలో అయినా సరే ఈ లైంగిక వేధింపులు ఈ దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఫస్ట్ పాయింట్ ఇది. గతంలో ఇలాంటివన్నీ పంచాయతీలు, సెటిల్మెంట్లు జరిగింది. తీవ్రమైన చర్యలు ఉండేవి కాదు. ఏదో రకంగా పంచాయతీలు చేయటమో, సర్దుబాటు చేయటమో, రాజీ చేయటమో చేసేవారు. లేదంటే పాపం మౌనంగా రోధించేవారు ఆడపిల్లలు. అనాదిగా ఈ చిత్రసీమలో ఇప్పటి నుంచో ఉందండి ఇది. ఎందుకంటే అయితే ఇటీవల కాలంలో తగ్గింది వాస్తవం. అంటే ఐచ్ఛికం అంటారు దాన్ని. అంటే ఇష్టపూర్వకంగా వాళ్ళిద్దరూ డేటింగ్లు, లేకపోతే కలిసి తిరగటం, లివింగ్ రిలేషను, ఇలాంటివన్నీ ఉన్నాయి ప్రస్తుతానికి. మొన్న ఈ మధ్య రాజ్ తరుణ్ ఆ వ్యవహారం చూసాం. ఇప్పుడు ఈయన చూస్తున్నాం, కర్ణాటకలో చూసాం, తమిళనాడులో, కేరళలో. బలవంతంగా ఎవరైనా ప్రలోభ పెట్టి, బలవంతం చేసి, ఇబ్బంది పెట్టి, వేధింపులు అయితే మాత్రం ఖచ్చితంగా నేరం, తప్పు. అవకాశాలు ఇస్తామని చెప్పేసి, అవకాశం ఇవ్వాలంటే మీరు మా దగ్గర పడుకోవాలంటే అది ఖచ్చితంగా పచ్చిగా మాట్లాడుతుంది. ఆ మాట అలాంటివి చేస్తే కనుక చాలా అది తీవ్రమైన నేరం, ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఇక్కడ ఈ జానీ మాస్టర్ విషయంగా అతను నిజంగా తప్పు చేయకపోతే పారిపోవాల్సిన అవసరం లేదు. అతను ఒక రాజకీయ పార్టీలో ఉన్నాడు కాబట్టి రాజకీయ పార్టీ అతను ఆ పార్టీ నుంచి వాళ్ళు సస్పెండ్ చేశారు. అది వాళ్ళ నైతికత, వాళ్ళ విలువలకు ఇచ్చే విలువ. అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, దొంగల పార్టీ దొంగోడు, వాళ్ళ దాంట్లో ఇప్పి చూపిస్తాం, అదంతా పోర్ను పార్టీ. అది నేను రాజకీయ పార్టీని ఎందుకన్నానంటే, ఈ జానీ మాస్టర్ కూడా రాజకీయ పార్టీలో తిరిగాడు కాబట్టి మొన్నటి దాకా. ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి రంకుపోగతలు చాలా జరిగినాయి ఇటీవల కాలంలో. ఏమైనా అమ్మాయి న్యాయం జరగాలి. నిజంగా ఆ అమ్మాయిది కూడా తప్పున్నా సరే, చాలా మంది కొన్ని వ్యాఖ్యానాలు చేస్తారు. ఎన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు, నీకు ఇష్టమైన వాళ్ళు బాగానే ఉన్నాం, మీ ఇద్దరికి ఏదో తేడా వచ్చింది, తేడా జరిగింది కాబట్టి అలా బయటకు వచ్చాం, లేకపోతే ఎవరో ఒకళ్ళు నిన్ను ప్రేరేపించారు. డెఫినెట్ గా ప్రేరేపిస్తారు. అవకాశం ఉన్నప్పుడు ఎవడో దాన్ని వాడుకుంటాడు. అది అసలు సమస్య కాదు. అది జరిగిందా లేదా, తప్పు జరిగిందా లేదా, ఇది పాయింట్ వస్తుంది. అలాంటి అవకాశం అతను జానీ మాస్టర్ ఎందుకు ఇచ్చాడు? కెరీర్ లో పైకి వస్తున్నాడు, అతను ఒక స్థాయి సంపాదించుకున్నాడు. అటువంటిప్పుడు మరింత జాగ్రత్తగా, చాలా అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి వ్యవహారం. ఎందుకంటే కొన్ని అనైతిక బంధాలు, ఇప్పుడు ఈ అమ్మాయి ఆ జానీ మాస్టర్ గురించి చాలా గొప్పగా మాట్లాడిన వీడియోలు కూడా తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మధ్య సఖ్యత ఉన్నప్పుడు, వాళ్ళ మధ్య పరిస్థితులు బాగున్నప్పుడు ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు అయి ఉండొచ్చు. మధ్యలో ఏదో తేడా రావచ్చు.
జానీ మాస్టర్ మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరైనా గోకుండొచ్చు, ఇలాంటివన్నీ సహించలేకపోయి ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉంటాయండి. కాబట్టి ఏమైనా చట్ట ప్రకారం అతను చేసిన తప్పు కాబట్టి అతను కఠినంగా శిక్షించబడతాడు, అతను వదలరు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇలాగా చాలా పెద్ద కేసుల్లో ఏమి చేయరు, కానీ ఇలాంటివి దొరికినప్పుడు మిఠాయి కింద వాళ్ళ నిజాయితీ పరులను నిరూపించుకోవడానికి ఇలాంటిది దెబ్బేస్తారు. పోలండి, ఏదైనా న్యాయం జరుగుతుంది కదా, అది వాళ్ళ హీరోయిజం చూపించుకోవడానికో లేకపోతే కక్ష, దీని వెనకాల ఏదైనా ఉండే అల్టిమేట్ గా న్యాయం జరిగితే కనుక మంచిదే. దీన్ని చూసి ఇక నుంచి ఇలాంటి వ్యవహారాలు ఉన్న వాళ్ళందరూ ఒళ్ళు దగ్గరెట్టుకుని వాళ్ళ రూముల్లో గట్టా జామర్లు పెట్టుకుని వ్యవహరించమని నేను సలహా ఇస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి తప్పుడు పనులు చేసినప్పుడు ఇది వరకు గతంలో ఏం చేసేవారంటే చాలా జాగ్రత్తలు తీసుకుని ప్రజలు ఏమనుకుంటారో, కుటుంబం పరుగు పోద్దేమో, ప్రపంచం ఏమనుకుంటుందో, ఆఖరికి భగవంతుడు కూడా భయపడేవారు. ఇప్పుడు అందరూ అన్ని వదిలేసారు, బరి తెగించి వ్యవహరిస్తున్నారు. ఇది ఇది ఎందుకు నేను జాగ్రత్తలు తీసుకోమన్నానంటే ఈ చెడిపోయిన వాళ్ళిద్దరు అలాగే చెడిపోయారు. వాళ్ళకి సంబంధించిన ఇరు కుటుంబాలు రోడ్డు ఎక్కుతాయి. వాళ్ళ పరువు తీసే హక్కు వీళ్ళకి లేదు. వీళ్ళిద్దరూ శిక్షింపబడ్డారు అనుకోండి, తప్పు చేసిన వాళ్ళిద్దరూ శిక్షింపబడినా నష్టపోయినా అది వాళ్ళ పర్సనల్. కానీ వాళ్ళ గురించి అటు ఇటు ఉన్న కుటుంబాలు కానీ, వాళ్ళకి వీళ్ళిద్దరికీ ఉన్న స్నేహితులు కానీ, వీళ్ళతో క్లోజ్గా ఉన్న వాళ్ళు కానీ తల ఉంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా కాపాడాలంటే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి తప్పుడు పనులు చేసినప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఇల్లీగల్ యాక్టివిటీస్, అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని చెప్పేసి నా సలహా. ఇలాంటి వాటి శ్రీనివాస గారు, ఇప్పుడే మనకి ప్రకృతి అందుతున్న ఒక లేటెస్ట్ న్యూస్ ఒకటి అందుతుంది. జానీ మాస్టర్ ని గోవాలో అరెస్ట్ చేశారు. అంటే దాదాపు ఒక 5 రోజులుగా తప్పించుకొని తిరుగుతున్నాడు. గోవాలో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా కోర్టులో జానీని పరిచే అవకాశం ఉందని పోలీసులే చెప్తున్నారు. అయితే గోవా కోర్టులో హాజరుపరిచిన తర్వాత అక్కడ దానికి సంబంధించి ఈ పిటి వారెంట్ లాంటిది తీసుకుని ఇక్కడికి హైదరాబాద్ మళ్ళీ తీసుకొస్తారనేది ఇప్పుడు లేటెస్ట్ సమాచారం మనకు అందుతుంది. అరెస్ట్ చేశారని ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా చెప్తున్నారు. ఏం జరగబోతుంది? మీరు టోటల్ గా కేసు అంతా ఫాలో అవుతున్నారు. ఇంతకీ జానీ మాస్టర్ది ఒక చిన్నోడు కాదు, నేషనల్ అవార్డు వచ్చిన ఒక డాన్స్ మాస్టరు. ఈ కేసులో మొత్తంగా ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఈ కేసు ఏమైనా నీరు గారిపోద్దా, లేకపోతే దానికి ఏమైనా ఒక నిజంగా బాధితురాలకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? మీకు కేసు నీరు గారిపోద్దని అన్నాను నేను. ఇతనికి బెయిల్ అయితే రాదు ఇప్పట్లో. ఇప్పుడు 1,00,000 కోట్లు దొంగిలించిన వాడికి బెయిల్ వచ్చినప్పుడు ఇతనికి ఎందుకు రాదు? ఇప్పుడు కాదు, ఒక 6 నెలల తర్వాత వస్తుంది. అలా కేసు నడుస్తుంది అంతే. ఈ లోపల సెటిల్మెంట్ చేసుకుంటారేమో బహుశా. ఈ దేశంలో చాలా వరకు కేసులు ఇలాగే నీరు గారుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతాయి, వాళ్ళ ప్రాధాన్యతలు మారుతాయి, దర్యాప్తు అధికారులు అటు ఇటు మారుతారు. మెల్లగా ఈ ఆర్గ్యుమెంట్ చేసి ప్రభుత్వ లాయర్లు మారుతారు. వాళ్ళు కూడా కొంచెం, ఇప్పుడు సపోజ్ ఈ దేశంలోనే అతిపెద్ద స్కీములు పెట్టి స్కామ్ చేసి 1,00,000 కోట్లు దొంగిలించినోడు 10 ఏళ్ళ నుంచి బయట తిరుగుతున్నాడు. చూస్తారు కదా మీరు. మళ్ళీ ఆ పిచ్చి నవ్వులు నవ్వుకుంటే నీ నవ్వు వరం స్వామి అని పోస్టర్లు వేయించుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ కేసు అయినా మీరు ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు, అంతే మనం చెప్పగలిగింది. అంటే ఇప్పటికే చాలా వరకు సినీ పెద్దలు ఇందులో ఎంటర్ అయ్యారు. జానీ మాస్టర్ తరపున నిన్నటి నుంచి కూడా అమ్మాయి మహిళా కమిషన్ కి ఇక్కడ నేరెళ్ల శారద గారి దగ్గరికి, తెలంగాణ మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళిన అమ్మాయి మొరబెట్టుకుంది. అంటే ఇప్పటికే చాలా మంది సినీ పెద్దలు అందులో ఎంటర్ అయ్యారు. తనకి న్యాయం జరిగేలా కనిపించడం లేదు. మరోవైపు తన చెప్పిన పోలీస్ స్టేషన్ లో చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానికి భిన్నంగా అందులో వాళ్ళు రాశారనేది అమ్మాయి కీలకమైన ఆరోపణ. ఈ అమ్మాయి వెనకాల కూడా చాలా బలమైన వర్గం ఏదో ఉందండి, లేకపోతే ఈ పాటికే తేలిపోను. ఓకే. కాబట్టి నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, ఇక్కడ ఈ ప్రభుత్వం ఇందులో చాలా పెద్ద పాత్రలు ఉంటాయండి. ఇప్పుడు ఇది మనకు కనిపించేది జానీ మాస్టర్, లేకపోతే అమ్మాయి వ్యవహారం కనపడుతూ ఉంటుంది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వం, ఈ రెండాట్ల మధ్య వైరింగ్ కింద మారుతుంది ఇది మెల్లమెల్లగా. ఇప్పుడు ఈ జానీ మాస్టర్ అనేటువంటి వాడు దొరికేడు మిఠాయిలాగా. అతను గతంలో జనసేనలో ఉన్నాడు. జనసేన ఎవరికి వ్యతిరేకంగా పనిచేసింది? జగన్కి ఎవరితో స్నేహం ఉంది ఇక్కడ? కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీ. ఇలాగ ఈ రాజకీయాలు కూడా ఎంటర్ అయిపోతాయి ఇందులో. ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయికి అండగా నిలబడి వాళ్ళు ఈ కేసు ఒకవేళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నీరు గారిస్తే నీరు గార్చిదాకా ఊరికినప్పుడు మాట్లాడతారు మళ్ళీ.
కాబట్టి వాళ్ళ ఆదేశాలు కూడా ఎలా ఉంటాయంటే కఠినంగా శిక్షించండి, జానీ మాస్టరే కదా మనకేం పోతే తనది కాకపోతే ఛార్జ్ షీట్కి ఎదురెక్కమంటారు జనం అని చేత అతనికి మాత్రం రౌండ్ పడిపోతాడు, ఎవడ ఆపలేడు. శ్రీనివాసరావు చెప్పండి గారు సార్. మీరు చెప్తున్నట్టు రెండు వైపులు కూడా కీలకమైన వ్యక్తులు ఉన్నారంటున్నారు. ఇప్పటికే అనేక కథనాలు వస్తున్నాయి. ఎవరుండే అవకాశం ఉంది? జానీ మాస్టర్కి అంతా ఇటువంటి వాటిలో సపోర్ట్ చేసే వాళ్ళు ఉండుంటారంటారా? ఇప్పుడు మనకి ఏం తెలిసిందో ఆయనకి ఎవరితో స్నేహాలు ఉన్నాయో ఏంటో, ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారో మనకి అంత పూర్తిగా డీటెయిల్ గా మనకు తెలదు, కానీ డెఫినెట్ గా చాలా పెద్ద తలకాయలే ఉంటాయండి ఇలాంటి ఓకే. విషయాల్లో. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే అండి, ఇలాంటి వ్యవహారాలు సెటిల్మెంట్లప్పుడు వాళ్ళకి సమాజంలో పెద్ద ఫేస్ కి గుర్తింపు ఉండదు, అతను ఎవరికి తెలియడు. ఇలాంటి వ్యవహారాల్లో చాలా పెద్ద, ఇప్పుడు సంతోషం ఉంటాడు ఒక ఆయన, ఆర్ఎస్ఎస్ సంబంధించి బీజేపీకి అలాంటివి, అసలు ఈ దేశంలో ఆయన ఏమైనా చేయగలుగుతాడు. సంతోష్ మొఖం తెలిసి మీకు ఏమన్నా ఎప్పుడైనా చూసారా? కేసీఆర్ గారు కేసెట్టాడు అతను. మనకి ఎంతసేపు మోడీ గారు లేకపోతే ఈయన మన అమిత్ షా గారు ఇలాంటి వాళ్ళు కనపడతారు మనకు. ఆ ఆర్ఎస్ఎస్ కి సంబంధించి బిఆర్ సంతోష్ గారు వాళ్ళు కనిపించరు మనకు. చాలా నార్మల్ గా, చాలా సింపుల్ గా. నేను ఒకసారి మన ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత, ఆంధ్ర ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను హయాత్ హోటల్కి వెళ్ళి ఎవరితో మిత్రుడితో మాట్లాడడానికి కూర్చున్నాను. ఆయన ఏమన్నట్టు సంఖలో బ్యాగ్ పెట్టుకుని కారుకి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎవరో తెలుసా అన్నారు. తెలియదు అన్నాను. అతని బిఆర్ సంతోష్ అంటే. ఉమ్. అంటే వాళ్ళు ఎంత సింపుల్ గా ఉన్నాడు, అతను ఏమైనా చేయగలుగుతాడు. కేసీఆర్ గారు అరివీర భయంకరుడు, నరరూప రాక్షసుడు, దుర్మార్గులు, దుష్టులు పాలిట అనుకునివ్వండి మనం, ఆయన ఏం పేకలేకపోతే. అంటే వాళ్ళ ఇప్పటికే కనీసం ఐపీఎస్. కాదండి, సోషల్ మీడియా అంతా ఒక ఇది జరుగుతుంది. ఒకవైపు ఏమో ఆ, ఎలాగ ఈయన జనసేనలో ఉన్నాడు, రెండోది స్టార్ క్యాంపైనర్ గా మనకి పిఠాపురంలో ఆయన పనిచేశాడు. అంటే పార్టీ అయితే క్రమశిక్షణాచారిగా ముందు ఆయన్ని కొంతకాలం దూరంగా ఉండమని చెప్పింది జనసేన. అయితే ఇప్పుడు ఒకవైపు పవన్ కళ్యాణ్ అంటే, మరోవైపు అల్లు అర్జున్ది బన్నీ పేరు వినిపిస్తా ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా అంతా అదే ట్రోలింగ్ అవుతా ఉంది. అదేనండి, ఇప్పుడు అల్లు అర్జున్ నేను ఆ అమ్మాయికి అవకాశాలు ఇస్తాను, ఆ అమ్మాయిని సపోర్ట్ గా ఉంటాడు, తప్పే ఉంది, మంచి మాట మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆడేం వెనకేసి రాలేదు కదా, తప్పు చేసేట్టు మాకు వద్దయ్య బాబు, నువ్వు పక్కన ఉండవయ్య బాబు మాకు అని చెప్పాడు. అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో చేర్చుకున్నప్పుడు, ఇప్పుడు జానీ మాస్టర్ నేను అభిమాని, మీ పార్టీకి పని చేస్తాను వచ్చినాడు, అతను బాగుండదు కదా పని చేయమంటారు, రా పని చేసి కలిసి చేద్దాం అంటారు. ఇప్పుడు అతను స్కానింగ్ తీసి, ఇప్పుడు మన రోగం వచ్చినప్పుడు డాక్టర్ గారు స్కానింగ్ తీస్తాడు, డాక్టర్ కూడా స్కానింగ్ తీస్తాను, కానీ మన లోపల ఏమన్నా తెలియదు కదా. రాజకీయ పార్టీలు ఏ స్కానింగ్ తీస్తారు వాళ్ళకి, అంకల్ ఏం చేస్తున్నాడో, ఆ గెస్ట్ హౌస్ లో ఏం చేస్తున్నారు ఆయన చూస్తారా ఏమన్నా. శుభ్రంగా పౌడర్ రాసుకుని అందంగా తలదూకుని వెళ్తే భలే ఉన్నాడు, బొట్టు పెట్టుకున్నాడు అనుకుంటారు, అంతేగాని వీడు వెనకాల ఈ భోగోతాలు అన్ని ఎవరికి తెలుస్తాయండి. అంచేత అక్కడ ఇప్పుడు అల్లు అర్జున్ చెప్పిన మాట కూడా తప్పు కాదు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే అండగా నిలబడదాం అనుకున్నాడు. దీనికి ఫ్యాన్స్ వార్ కింద పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యాన్స్ వార్, ప్రతి దాంట్లో ఫ్యాన్స్ వార్ లేదా మన మా హీరోకి వ్యతిరేక అది ఊరికే ఆ, అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అవును, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ నాయకుడు డైరెక్ట్ గా సపోర్ట్ చేయరు. ఈ దేశంలో అలాంటి అకృత్యాల్ని, నీచ మనస్తత్వం ఉన్న వాళ్ళని, నీచుల్ని, ఈ పోర్న్ స్టార్స్ ని సమర్థించే ఒకే ఒకడు ఈ దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఒకడే. గబక్కని ప్యాంట్ టిప్ చూపించడంకో ఆడు బాగా ఇష్టడిగా ఉంటాడు. చంపేసి ఇంటికి డోర్ డెలివరీ ఇస్తాడు, పక్కన కూర్చోబెట్టుకుంటాడు. మొన్న ఈ మధ్యన ఆవిడ కుక్కల విద్యాసాగర్ అంట, ఆ జత్వాని అన్న ఆవిడకి ఎలా చూపిస్తున్నాడు చూసారా. ఇలాంటి వాళ్ళందరూ ఇష్టం అతని కోసం. ఏమి ఎంత ముగ్గురు ఐపీఎస్ని బలిచ్చేసాడు. అవును. బలే డైరెక్ట్ గా బలిచ్చేసాడు. మనం కోడిని కోసుకుంటాం కదా, అమ్మవారి ఉమ్. గుడికెళ్ళి కోడిని కోసేస్తావా, లేదా మేకపోతుని వేసేసుకుంటాం కదా ఆ పెద్దమ్మ అవును. తల్లి గుడికెళ్ళి, అలాగే వేసాడు వాళ్ళని. అది ఆడ జందాలోడి కోసం ముగ్గురు ఐపీఎస్లు బలిచ్చేసాడు. ఈ దేశంలోనే అసలు ఇంకొక రకం చెప్పండి, ప్రపంచంలో అతను ఒకటేనండి. మిగతా వాళ్ళు ఎవరో కూడా, కేసీఆర్ గారు అయినా, రేవంత్ రెడ్డి అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీని ఎవడో కూడా ఇలాంటి నీచ చరిత్ర వాళ్ళ దగ్గర చేర్చుకోరాళ్ళు. ఆ పెంట ఎందుకు అంటించుకుంటారు వాళ్ళు, అతను మహా ఇష్టం ఆ పెంట అంటించుకుంటాడు. గంట అరగంట మనం విచిత్రంగా చెప్పుకున్నాం. దాన్ని మించిన స్టోరీ ఉంటేనే రండి అన్నాడు. దాన్ని మించిన స్టోరీ ఆ గోరట్లో మాధవ్ చూపించాడు, ఆ కుక్కల విద్యాసాగర్. ఆడు దువ్వాడు సీన్ చూసారు, వాళ్ళ భోగోతం చూసారు ఎలా ఉందో. అంతకుముందు మొన్న చంద్రబాబు గారు వాళ్ళ ఎమ్మెల్యే టకాలమండి సస్పెండ్ చేసి పక్కతో వచ్చాడు. అతను ఎక్కడి నుంచి వచ్చాడు, వైసీపీ నుంచి వచ్చాడు. ఆ సీన్ లో స్టోరీ అక్కడ జరిగింది, వాళ్ళ పార్టీలో ఉండగా జరిగింది. సినిమా లేట్ అయిపోయి ఇప్పుడు రిలీజ్ అయింది అంతే. ఆ సినిమా అప్పుడు సినిమా తీసిన సినిమా అది ఇప్పుడు రిలీజ్ అయింది. కాబట్టి మనం జనం కూడా ఆలోచించాలండి. ఈ క్యారెక్టర్ల గురించి, ఇలాంటి వ్యవహారాల గురించి జనం కూడా వదిలేశారు, పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఈ జానీ మాస్టర్ ఇష్యూ ఎన్నాళ్ళు ఉంటుందో, తరుణ్ విషయం ఏమైపోయిందో, అది వెనకపోయిందా.
ఇప్పుడు జానీ మాస్టర్ వచ్చింది, అంతకన్నా పెద్ద రేపేళ్ళు బడాలని బతలైంది అనుకోండి ఏదైనా దీన్ని మర్చిపోతారు. అంటే శ్రీనివాసరావు గారు, ఇందులో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జానీ మాస్టర్ చేసిన ఈ ఏదైతే ఒక ఇది ఉందో, తప్పించుకుని వెళ్ళాడు, తిరుగుతున్నాడు, ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. అంటే చాలా వరకు ఫ్యామిలీ మెంబర్స్ ఇటువంటి వాటిలో కొంత అవాయిడ్ చేస్తారు, కానీ జానీ మాస్టర్ భార్య కూడా ఇందులో ఉందనేది బాధితురాలు ఫిర్యాదు. అయి ఉండొచ్చండి. ఇప్పుడు ఊరికే చేయరు కదా ఆరోపణ. నేనైతే మనకు పూర్తిగా వాళ్ళతో సాన్నిధ్యం కానీ వాళ్ళతో సంబంధాలు కానీ స్నేహం కానీ పరిచయం కానీ లేనప్పుడు మనం జనరల్ గా బయట వచ్చిన వార్తలు మీలాంటి వాళ్ళు న్యూస్ లో చూసి మాట్లాడుతుమే తప్ప నాకు పూర్తిగా అవగాహన లేదండి వాళ్ళ మీద. కాబట్టి నేను అది జడ్జి చేయలేను ఎవరు తప్పు ఒప్పు అని. జనాంతికంగా జనరల్ గా ఏం జరుగుతుంది అనేటువంటిది మనం మాట్లాడతాం. ఎందుకంటే ఈ లైంగిక వేధింపులు అనేటువంటి అన్ని చోట్ల కాస్టింగ్ కౌచ్, ఇది ఈ దుర్మార్గమైన వ్యవహారం వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా చేయడం మహాపాపం అంటే, అంతే, సింపుల్. అయితే ఒకవేళ ఇష్టపడి అయాళ్ళు చాలా బాగుంది అనుకుని తర్వాత వాళ్ళ నుంచి ఆశించింది ఏదో లభించినప్పుడు ఈదికి ఎక్కడం కూడా తప్పే. శ్రీనివాసరావు గారు, మీరు అన్నట్టు ఏంటి అసలు ఇండస్ట్రీలోన ఇప్పటికే కేరళలో జస్టిస్ హేమా కమిషన్ ఒకటి వచ్చింది. అక్కడ జరుగుతున్న లైంగిక వేధింపులు కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, చివరికి అక్కడ ఉండే అమ్మ అసోసియేషన్ లో ఉండే కీలకమైన సభ్యులు, హీరోలు సైతం రాజీనామా చేయాల్సి వచ్చింది. తెలుగు ఇండస్ట్రీలోన అంటే ఒక మనం పచ్చిగా మాట్లాడుకోవాలంటే, మంచి పాత్రలు రావాలంటే, మంచి అవకాశాలు రావాలంటే పక్క షేర్ చేసుకోవాల్సిందే అనేది ఒక పాతుకుపోయిన అంశంగా కనిపిస్తుంది. ఎలా చూడాల్సిన అవసరం ఉంది తెలుగు ఇండస్ట్రీలో? మనం తెలుగు ఇండస్ట్రీ కూడా అటువంటి కమిషన్ లేకపోతే వేసి అంటే అవకాశం ఇస్తే బాగానే ఉంటుందండి. ఎవరి బొమ్మ ఎట్లా నుండి బయటకు వస్తుంది. నేను అనేది ఏంటంటే అండి, ఈ సమాజంలో చాలా మార్పులు వచ్చినాయండి. నైతికత అనేటువంటి దాని తాలూకు సాంద్రత తగ్గింది. అంటే మీకు ఎలాగా చెప్పాలంటే, అంటే మనం కొందరు మనోభావాలు దెబ్బతింటాయేమో. నీకు చాలా సింపుల్, నాదే చెప్తాను. మేము చదువుకునేటప్పుడు 1980లో 40 ఏళ్ల క్రితం ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవాలంటే చాలా కష్టం. అంటే అప్పుడు బీటేత్వం లైనేత్వం అంటారు కదా, అలాగే ఎవడన్నా అప్పుడు ఆ వయసు అలాంటిది కదా, ఎవడన్నా ఒక అమ్మాయి వెనకాల ఎంబడి పడ్డాడు అనుకో, వీడు నా వెనకాల పడ్డాడో అని తెలియడానికి ఆ అమ్మాయికి తెలియడానికి ఒక సంవత్సరం పట్టింది. అలాగే ఈ అబ్బాయి కూడా ఆ అమ్మాయితో మాట్లాడడానికి ఇంకో సంవత్సరం పట్టింది. ఏదో లెటర్లు రాసుకుంటే వాళ్ళు చేరక వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళ అమ్మకో నాన్నకో బాబుకో చెప్తాడు వచ్చి ఎరుబూటేస్తాం, ఇలాంటివి జరిగి ఇప్పుడు చెప్పండి మీరు ఏ బస్సులోనో ఎక్కడో చోట మీరు లేకపోతే అమ్మాయో మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఇష్టపడింది అనుకో, టపార్మని 2 నిమిషాల్లో మీకు నెంబర్ ఇచ్చేస్తారు వాళ్ళు, లేకపోతే మీ నెంబర్ వాళ్ళకి ఇచ్చేస్తారు. మనాడు పొద్దున్న సినిమాకి వెళ్ళిపోతారు. అదే జరుగుతుంది ఇక్కడ. ఈ జానీ మాస్టర్ విషయంలో ఒక కీలకంగా చూడాల్సిన అంశం ఏంటంటే, దాదాపు 7 years అయిపోయింది నా అమ్మాయిని. అంటే ఇప్పుడు పోక్సో యాక్ట్ పెట్టారు. ఎందుకంటే చైల్డ్ అబ్యూస్ కింద, అంటే చిన్నపిల్లల లైంగిక వేధింపులు కేసు పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి ప్రజెంట్ కంప్లైంట్ పెట్టిన పరిస్థితుల్లో 21 సంవత్సరాల అమ్మాయికి. కానీ దాదాపు 7 ఏళ్లుగా ఆయన దగ్గర ఉంది. అంటే ఆ అమ్మాయి కంప్లైంట్ లో కూడా నాకు తెలియని వయసులో నన్ను బలవంతంగా అవకాశాల కోసం తనను ఈ బలవంతం పెట్టాడు అనేది, దీన్ని నిజంగానే చూస్తుంటే ఒక బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఇప్పుడు అవకాశాల కోసం కాబట్టి చిన్న ఏజ్ లోన. అది నిజంగా అది ప్రూవ్ అయితే మాత్రం అతను చాలా కఠినమైన శిక్ష పడద్దని తప్పించుకోలేడు. ఇప్పుడు దొరికితే దొంగలండి, దొరకనంత కాలం అందరూ దొరలాగా ఉంటారు. చాలా మందికి ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ ఎలా వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏదన్నా ఇప్పుడు అక్కడ ఒక కమిటీ చేసి, కమిటీ ద్వారా ఇలాంటి నష్టపోయిన వాళ్ళు, బాధపడ్డ వాళ్ళు ఎవరినో ఒకటి చెప్పండి అని చెప్పేసి మొత్తం బొమ్మ తవ్వారు కదా కేరళలో. అలాంటిది ఏదైనా కమిటీ కట్టేస్తారేమో గజగజ ఉడికేస్తా ఉంటారు. ఇక్కడ బొమ్మ తేడా వచ్చేద్దరు బాబు అని చాలా మంది బొమ్మ బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే ఇది చాలా ప్రతిబడి చేసి పనేనండి. ఎందుకంటే ఇది కామన్ అయిపోయింది. సీరియస్ గా తీసుకుంటలేదు ఈ విషయాన్ని ఎవరు కూడా. నిజంగా సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవట్లేదు? మీరు చాలా సీనియర్ విశ్లేషకులుగా ఉన్నారు. అనేక అంశాలపైన మీకు సుదీర్ఘమైన ఒక అనుభవం ఉంది, విశ్లేషణ చేస్తారు. ఇప్పుడు కాదు, దాదాపుగా రావూరి భరద్వాజ్ గారి పాపుడు రాళ్ళు, ఆ రోజునే ఆయనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చిన పుస్తకంలో కూడా కీలకమైన అంశం ఇదే కనిపిస్తుంది మనకి. అంటే దీనికి ఏమి ఎండింగ్ లేదా మనకి? రావూరి భరద్వాజ్ గారు నవల్స్ నేను చాలా చదివాను. అందులో ఈ ఆడవాళ్ళని లైంగిక దోపిడీ అంతర్లీనంగా ఉంటుంది నవల్స్ లో, అంతర్లీనంగా ఉంటుంది.
ఈ లైంగిక దోపిడీ మీద ఆయన చాలా విస్తృతంగా రాశాడు ఆయన. మీరు చెప్పినట్టు చాలా క్రితం చదివాను నేను. చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనకి, చాలా సహజంగా ఉంటుంది, మన పక్కన జరుగుతున్న ఘటన కింద ఉంటుంది ఆయన రాసిన విధానం మనకి. ఇలాగా మీకు ఎప్పుడు మీకు చిన్న విషయం చెప్పాలి. ఒక మేర్లపాక మురళి గారిని ఒక నవల పేరు గుర్తులేదు, నవల పేరు. ఆయన నవల్లో రాశాడు ఆయన ఏంటంటే, మానవుడు ఆది మానవుడిగా ఉన్నప్పుడు నిప్పు కనిపెట్టక ముందు వీళ్ళంతా పచ్చి మాంసం, ఆకులు, అలములు, దుంపలు తింటా సమూహాలకే తిరిగివారు. అప్పుడు ఈ ఆడ మగ వాళ్ళ పరిస్థితి ఏంటంటే, మగవాడు ఏ ఆడవాళ్ళనైనా, ఏ ఆడది ఏ మగవాడినైనా వాళ్ళు ఇష్టపూర్వకంగా కలవచ్చు, వాళ్ళు కలిసి జీవించవచ్చు. సమూహంలో ఒక ఆడది అందరి సొత్తు, మగవాడు అలాగే ఆడవాళ్ళు అందరి సొత్తు. అది వాళ్ళ కట్టుబాట్లు ఆనాడు నిప్పు కనిపెట్టక ముందు. ఆది నిప్పు మానవుడు ఉన్నప్పుడు ఇది సహజసిద్ధంగా జరిగేది. అయితే మీకు విచిత్రం ఏంటంటే, అప్పట్లో అప్పుడు కూడా మానవుడు కాబట్టి వాళ్ళకు మనోభావాలు, ఇష్టాలు ఉంటాయి కాబట్టి అప్పుడు ఏ స్త్రీ మహిళ ఒక పురుషుణ్ణి నిరాకరిస్తే అది తప్పుగా భావించి పంచాయతీ పెట్టి ఆ అమ్మాయికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేవారు, రాళ్లతో కొట్టి చంపే శిక్ష వేసేవారు. అంటే అక్కడ ఏంటంటే ఆ స్త్రీ మనోభావాలు, ఇష్టాలతో సంబంధం. కాలక్రమేణా నిప్పు కనిపెట్టబడింది. మనిషి ఉడికిన అన్నం తినటం మొదలుపెట్టాడు, ఉడికిన ఆహారాలు తినటం మొదలుపెట్టాడు. వందల వేల లక్షల సంవత్సరాలు గడిచే కొద్ది సాంకేతికంగా అభివృద్ధి చెందాడు. స్వార్థం పెరిగింది, నేను నాదంటూ వచ్చింది. ఆస్తులు, అధికారం, పెత్తనం, రాజకీయం, ఇలా రకరకాలుగా మార్పులు వచ్చిన తర్వాత ఒక మనిషికి, ఒక పురుషుడికి, ఒక స్త్రీ అనేటువంటి కట్టుబాటు వచ్చింది. ఇప్పుడు టోటల్ గా జానీ మాస్టర్ అంశం తీసుకున్న తర్వాత అయినా ఏమైనా తెలుగు ఇండస్ట్రీకి ఏమైనా ప్రక్షాళన జరిగే అవకాశం ఉందా లేదా? మీకు ఇది ఎవరో చెప్పారు ఆ మధ్య, నిరంతర ప్రక్రియ అంటారు. ఇది ఆ మధ్య శ్రీరెడ్డి ఆవిడ కూడా తీసుకొచ్చింది బయటికి. అవును. అప్పుడు కొన్నాళ్ళు అరుచుకున్నారు, మానేశారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అంతే. ఏమైనా మనం చట్టాన్ని విడిచిపెట్టాలండి. ఇలాంటివి చట్టం తన పని చేసుకునే వాళ్ళ మనం మాట్లాడుతాం కంఠశ్వాస అంతే. ఏదో మీరు చెప్పారు అడిగారని చెప్పడం, కానీ మనం చెప్పడం వల్ల ఏమవుద్ది, 10 మంది ఒక ఆళ్ళు నేను చెప్పిన దాంట్లో తప్పు ఉందనుకో గబక్కుందని తిడతారు వాళ్ళు అనవసరం. కాదండి, ఇప్పుడు కమిటీలు వేశారు కదా, ఒకవైపు ఫిలిం ఛాంబర్ కమిటీ అనేది కొనసాగుతుంది, తర్వాత సెక్సువల్ హెరాస్మెంట్ కి సంబంధించింది భాష అనేది ఒకటే కొనసాగుతుంది, ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ అని. అంటే ఇప్పుడు నిజంగానే ప్రైవేట్ సంస్థలు ఉండేదానికి ఒక ఎథెంటిక్ బాడీ లాగా ఉంది. అంటే గతంలో ఉండేదాన్ని చూద్దాం. ఇప్పుడు 2013లో వచ్చిన ఏదైతే పాష్ యాక్ట్ అవుతుందో, అంటే ప్రైవేట్ సంస్థల్లో లైంగిక వేధింపులకు సంబంధించి దాని నుంచైనా ఒక సీరియస్ గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. యాక్చువల్ గా మహిళలకు అనుకూలంగా చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయండి. మీరు ఒక మహిళ వంక చూసి సైక్ కూడా చేయకూడదు. వెకిలిగా మాట్లాడినా, అసభ్యంగా ప్రవర్తించినా చాలా తీవ్రమైన నేరం. ఇక్కడ వాళ్ళు కూడా ఎందుకులే అల్లరవటం అని వదిలేస్తారండి పాపం. కొంతమంది వాళ్ళకి, ఇప్పుడు మనం పొలైట్ గా ఉండి పద్ధతిగా ఉన్నవాళ్ళం కాబట్టి మన చుట్టూ వాళ్ళే ఉంటారు. కానీ జంతువులాంటి వాళ్ళు ఉంటారు, తోడేళ్ళండి. ఆడవాళ్ళ పట్ల మనం కలకత్తాలో ఒక ఇష్యూ జరిగింది చూసారా? అత్యంత క్రూరంగా, జుగుప్సాకరంగా ఒళ్ళు గగురు పుడుతూ ఉంటుంది. ఎందుకంత నీచంగా, క్రూరంగా మనిషి మనస్తత్వం ఇంత క్రూరంగా ఎందుకు మారుతుంది అనేటువంటిది, ఒక ఆడపిల్లని ఆ రకంగా ఎందుకు వేధిస్తారా అనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు తప్పు ఉంటే కూడా క్షమించాలంటాను నేను. వాళ్ళు తప్పు చేస్తే కూడా అపురూపంగా చూసుకుంటే, మన తల్లి, చెల్లి, పిల్ల, మన జీవితంలో ప్రతి అంశంలో, ప్రతి నిమిషంలోనూ మన తోడుగా ఉండేవాళ్ళు, మన 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 జీవితంలో బాగా మనం బయట తీసుకొచ్చిన వాళ్ళు కదా, ఒక మహిళ కదా మనం బయట తీసుకొచ్చిన వాళ్ళ పట్ల మనం ఒక స్టెప్ పైన ఉండించుకోవాలని, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ పట్ల మర్యాదగా ఉండాలి, వాళ్ళ పట్ల బాధ్యతగా ఉండాలి, వాళ్ళు అపురూపంగా చూసుకోవాలి. అంతేగాని వాళ్ళ పట్ల నీచంగా మాట్లాడటం, వాళ్ళని ఒక రకంగా వేధించడం, కక్ష సాధించడం, వాళ్ళ బతుకు అలర చేయటం. ఒక ఆడపిల్లకి తనకి ఇష్టం ఉండదండి. నీకు ఇష్టం ఉంటుంది, నీ పెళ్ళి నువ్వు ఇంకొక దానం చూస్తావు కదా, అలాగే ఆవిడకు ఉండదా? దాన్ని ఇదిలో పెట్టాల్సిన అవసరం, సరి చెప్పాలి, తప్పమ్మా అని చెప్పాలి అందంగా. అంతేగాని వాళ్ళు ఇదిలో పెట్టి అలర్ చేసి, బ్లాక్మెయిల్ చేసి, ఈ రకరకాల వ్యవహారాలు చెప్తా ఉన్నాం. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు టోటల్ గా మనం చూసుకుంటే జానీ మాస్టర్ అంశంలోన ఒక
ఇద్దరు అగ్ర హీరోల పేర్లతో పూర్తిగా నిజంగానే బయటకు ఒక ప్రచారం జరిగిపోతుంది. ఒకవైపు జనసేన నాయకుడు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరోవైపు మనకి బన్నీ అల్లు అర్జున్. ఏంటి ఇది ఎక్కడ దారి తీయబోతుంది? ఇదేమైనా ఈ విధంగా రెండు పెద్ద తలకాయల మధ్య వివాదంగా దీన్ని కొనసాగిపోద్దా, లేకపోతే ఈ మధ్యలో ఉండే అమ్మాయి పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు మీరు అక్కడ ఏం ఉండదండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారైనా పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఫ్యామిలీ వాళ్ళు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమి అది ఇష్యూ అతను పట్టించుకున్నాడు అనుకుంటలేదు నేను. అల్లు అర్జున్ కూడా మాట చెప్పాడు, అమ్మాయి మనం సహకరిద్దాం, అండగా నిలబడతాం, అవకాశాలు ఇప్పిద్దాం అన్నాడు. సింపుల్ అంతే. ఊరికే మంచి ఇప్పుడు కొంతమంది ఉంటారు అటు కానీ ఇటు కానీ. ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళకి ఏదో వివాదం కావాలి, ఏదో రకమైన లైమ్ లైట్ లో ఉండాలని కోరుకుంటారు కొంతమంది. నేను ఓపెన్ గా చెప్తాను వినండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే టీడీపీ, తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు వాళ్ళు కలిసి పని చేసుకుంటున్నారు. దశాబ్దాలుగా ఒక వైరం సృష్టించబడింది వాళ్ళ మధ్య, కమ్మ కాపు మధ్య, ఆంధ్రప్రదేశ్లో. దాన్ని తెలంగాణలో కూడా వాడుకున్నారు. ఈ రాజశేఖర రెడ్డి ఇప్పుడు వాళ్ళు ఒక బలమైన సామాజిక వర్గం కాపులు, అలాగే కమ్మ సామాజిక వర్గం, తెలుగుదేశం పార్టీ, వీళ్ళు కలిసి మెలిసి ఆ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండేది కాపు సామాజిక వర్గం. రామారావు గారి పార్టీ ఆవిర్భావం, రామారావు గారు ఏం పీకలేక కాపులు దూరం చేయాలనుకున్నారు. రాజశేఖర రెడ్డి కొంతవరకు ప్రయత్నం చేయడం, రంగా గారు మర్రాది చేయించి. ఇలాంటి వ్యవహారాల్లో ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా వాడుకున్నాడు. దీనికి ఒక ముగింపు పలకాలి. కొన్ని వాస్తవాలు అనుకోకుండా బయటకు వచ్చినాయి. ఈ 2019-24 మధ్య వాళ్ళకు క్లారిటీ వచ్చింది. వాళ్ళు కలిసి పని చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ కాంబినేషన్ ఏంటి? కమ్మ, కాపు, బీసీ, ఎస్సీల్లో మాల మినహా మిగతా ఇతర కులాలన్నీ కలిసి పనిచేస్తున్నాయి. డెడ్లీ కాంబినేషన్. ఇంకా వాళ్ళని ఎవరో ఓడించలే. కనీసం 25-20 ఏళ్ళు ఉంటారు వాళ్ళు. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఇందులో జానీ మాస్టర్ కేసులో పెద్ద తలకాయలు అంటే కొందరు నిర్మాతలే పోలీస్ స్టేషన్ లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనేది మహిళా కమిషన్ కి అమ్మాయి వెళ్ళి చెప్పే పరిస్థితి వస్తే, అంటే పేర్లు ఎలా ఉన్నా ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఫిలిం ఛాంబర్ ఇటువంటి వాటిపైన, ఇటువంటి వాళ్ళపైన, అంటే ఒకవైపు కేసు విచారణ ఫిలిం ఛాంబర్ చేపడుతుంది. ఫిలిం ఛాంబర్ లో పెద్ద తలకాయలుగా ఉన్నవాడు వెళ్ళి ఆ అమ్మాయికి వ్యతిరేకంగా కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటే ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళపైన? ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కువ మీడియాకు వస్తుంది, ఎక్కువ మీడియా ఫోకస్ చేసేలాగా టర్న్ చేసిందంటేనే అవతల పక్కన చాలా పెద్ద తలకాయలు ఉన్నట్టు లెక్క. ఈ అమ్మాయి పక్కన కూడా పెద్ద తలకాయలు ఉన్నాయి కూడా మీడియాలో అలర్ చేయరు, తోలు తీసేయండి వేస్తారు. అవతల డెఫినెట్ గా మీరు మన దేశంలో మాత్రం చట్టం చాలా సంపన్నులకి, చాలా పెద్దవాళ్ళకి, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకి చుట్టమండి. ఈ అమ్మాయి తరపున ఎంత న్యాయం ఉన్నా చర్యలు తీసుకున్నట్టు కనిపిస్తాయి, చివరికి నీరు గారిపోద్ది. అదే డ్రగ్ కేసులు ఏమేమి ఇలాంటి వందల వేల కేసులు ఉంటాయి. 4 రోజులు మాట్లాడుకుంటాం, ఆ సద్దుమణిగిందా తను ఎవరికి కావాలండి. మళ్ళీ అంతకన్నా దేవర సినిమా విడుదలైపోతే ఆ గొడవలో ఉంటుంది 400. అదే పొందరు చిరంజీవి గారి విశ్వంబరం లేకపోతే పుష్ప 2 వచ్చేది, మళ్ళీ ఆ గొడవలో పడిపోతారు జనం అందరూ. ఆ వైపున ఏదో ఒక వివాదం రేపుతారు, ఇంకా గొడవలో పట్టుకుంటారు. ఏమైనా సినిమా ఫీల్డ్, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే సెలబ్రిటీలుగా ఉన్నవాళ్ళు, సమాజాన్ని ప్రభావితం చేయగలిగే స్థానంలో ఉన్నవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలంతే. ఇది వాళ్ళకు మెసేజ్. ఇది ఇలాంటివి శ్రీనివాస గారు, ఇందులో ఈ జానీ మాస్టర్ కేసులో కీలకంగా ఇప్పుడు ఆ సినిమా తీసిన డైరెక్టర్ కానీ, వాసు కానీ, వీళ్ళు కొంచెం జాగ్రత్తగా, వాళ్ళ పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఈ పార్టీకి సంబంధించిన అల్లు అరవింద్ గారు కూడా జాగ్రత్తగా ఉండాలి అతనితోటి. ఇది టోటల్ గా జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా ఈ కేసులోని ఇప్పటికే ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ ఉండే కేసుని విచారించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి మరి ఏ విధంగా ఉంటుంది అంటే, ఒకటి 2 కేసులు సైమల్టేనియస్ గా మనకి కొనసాగుతున్నాయి. ఒకటి పోలీసులు పెట్టిన కేసు, అంటే రేప్ అండ్ కేసుతో పాటు మరోవైపు పోక్సో యాక్ట్ లో కూడా కేసు నమోదైంది. అలా కాకుండా మరోవైపు ఇది ఫిలిం ఛాంబర్ నుంచి సెక్షువల్ హెరాస్మెంట్ కింద పాష్ నుంచి కూడా కేసు నమోదైంది. కాబట్టి ఈ 2 సైమల్టేనియస్ గా జరగాల్సి ఉంది. ఇప్పుడు ప్రాథమికంగా ఆయన అరెస్టు నేపథ్యంలో అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఈ అంటే పెద్ద తలకాయలు వెనక ఉన్నారనే దానిపైన అనుమానాలతో పాటు దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఒక డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. దీంతో పాటు ఇప్పుడు ఏదైతే బన్నీ కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, వీళ్ళ మధ్య ఉండే రచ్చని ఈ కేసు నీరుగారకుండా చూడాల్సిన అవసరంతో ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సినిమా ఇండస్ట్రీ సీరియస్ గా తీసుకోవాలన్న డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.